గ్రామాన కేవీపీఎస్ సంఘాన్ని నిర్మించడంతో పాటు దళితుల సమస్యల పరిష్కారానికి అంకితభావంతో కృషి చేయాలని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఆనందబాబు పిలుపునిచ్చారు. శనివారం నందవరం మండల కేంద్రంలోని అంబేద్కర్ భవన్ ప్రహారీలో కేవీపీఎస్ మండల జనరల్ బాడీ సమావేశం ఆ సంఘం జిల్లా నాయకులు సుమల ఆంథోనీ అధ్యక్షతన నిర్వహించారు. సమావేశాన్ని ఉద్దేశించి కేవీపీఎస్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎస్ దేవసహాయం, ఎండి ఆనందబాబు, జిల్లా సహాయ కార్యదర్శి మామిడికాయల రాజు, మండల నాయకులు ఆనంద్ మాట్లాడారు. సమావేశం ప్రారంభానికి ముందు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ దళితుల సమస్యల పరిష్కారం పట్ల శ్రద్ధ లేని పాలక వర్గాలు మన సమస్యలపై దృష్టి పెట్టాలంటే అణగారిన మన సామాజిక తరగతుల్లో ప్రశ్నించే చైతన్యాన్ని పెంచాలన్నారు. దేశవ్యాప్తంగా దళితులపై దాడులు, దౌర్జన్యాలు నిత్యకృత్యంగా జరుగుతూనే ఉన్నాయన్నారు. పోరాటాల ద్వారా సాధించుకున్న హక్కులు సైతం ఒక్కొక్కటిగా ధ్వంసం కాబడుతున్నాయన్నారు. సబ్ప్లాన్ చట్టం ఉన్న నిధులు ఏమవుతున్నాయో తెలియదు. బతుకు భద్రత కల్పించే అట్రాసిటీ చట్టం ప్రకారం అరెస్ట్ అయిన స్టేషన్ బెయిల్ ఇస్తున్నారు. దళితుల వృత్తుల నేటికి అంటరానితనమును భరిస్తూనే బతుకుతున్నాయని, వీటినన్నిటికీ మరింత ఐక్యత, చైతన్యం, పోరాటమే మార్గమన్నారు. అందుకై పల్లెన కేవీపీఎస్ సంఘం ఏర్పడాలన్నారు. సమావేశంలో నాయకులు నాగప్ప, రాజన్న, జయరాజు, చిన్నరాజు, బొజ్జన్న, డేవిడ్, సురేంద్ర, తిమోతి, సుందర్రాజు, నాగరాజు, షడ్రక్తో పాటు మరో 30 మంది పాల్గొన్నారు. పోరాడతాం కుల వివక్షత అంటరానితనానికి వ్యతిరేకంగా, పోరాడతాం కుల వివక్షత అంటరానితనానికి వ్యతిరేకంగా, వర్ధిల్లాలి కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం, వర్ధిల్లాలి కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం. ఎక్కడ పనులుంటే ఒక గంట 2 గంటలు మీరు ఇదే మీటింగ్ విని సబ్స్క్రైబ్ చేయాలని మా యొక్క ధన్యవాదాలతో ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. అనేక గ్రామాల నుండి వచ్చి నందవరం మండలంలో ఉండేటువంటి అన్ని గ్రామాల నుండి వచ్చిన వాళ్ళు ఉంటాం. మనంగా కూర్చొని మన గ్రామాల్లో, మన పేటల్లో మన ప్రజలు ఎదుర్కొనేటువంటి సమస్యలు ఏ రకంగా ఉన్నాయి, ఆ సమస్యల పరిష్కారం కోసం మనం ఏం చేయగలుగుతాం. సంఘం అంటే దండేసుకొని గొంతులో కండు వేసుకొని తిరగడం కాదు కదా. సంఘం అంటే మన జాతికి పట్టినటువంటి ఒక దరిద్రాన్ని, మనం ఎదుర్కొనేటువంటి అనేక రకాల సమస్యలను పరిష్కరించడమే సంఘం యొక్క పని. ఆ పని ఎప్పుడైతే సంఘం చేయలేదో ఆ సంఘం ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. కాబట్టి సంఘం ఉంది అంటే ఆ ప్రాంతంలో మన సమాజం చైతన్యం కావాలా, మన సమాజం ఎదుర్కొనేటువంటి సమస్యలు పరిష్కారం కావాలా. దానికోసం సంఘం అది నిరంతరం జరగాలి అంటే మనం కూర్చునేటువంటి ప్రయత్నం నిరంతరంగా జరగాలి. కూర్చోవడం అంటే ఏదో టెంట్ వేసుకొని 4 కుర్చీలు వేసుకొని కూర్చుంటేనే కూర్చున్నట్లు కాదు. ఎక్కడ వీలైతే అక్కడ, ఏ ప్రాంతం దొరికితే ఆ ప్రాంతంలో 10 మంది మనం కూడి మాట్లాడుకొని ఏ రకమైన సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలకు పరిష్కారం మార్గం ఎట్లా, నా పరిధిలో ఈ సమస్యలు పరిష్కారం అవుతాయా, నా పరిధిలో ఈ సమస్యలు పరిష్కారం అయ్యే మాట అయితే నేను ఏ ప్రయత్నం నేను చేయాలా అనేటువంటి చర్చించుకోవాలి. నా పరిధిలో ఈ సమస్యలు పరిష్కారం కావు అని మనం నిర్ణయించుకుంటే మన సాధ్యం కానిటువంటి వాటిని జిల్లా కేంద్రానికి అప్పచెప్పాలి. ఇక మేము ఈ రకమైన ప్రయత్నం చేసాం, ఈ సమస్య పరిష్కారానికి మా చేత కాలేదు, లేదు మా పరిధిలో లేదు, కాబట్టి జిల్లా కేంద్రం దీనిపైన జోక్యం చేసుకొని ఏ రకంగా పరిష్కారం చేయాలో మీరు చెప్పండి అని చెప్పేసి అడగాలి. జిల్లా కేంద్రం కూడా ఆ రకంగా కూర్చొని జిల్లా కమిటీగా చర్చించి పలానా నందవరంలో ఉండేటువంటి పలానా మూగుతి గ్రామమా, లేకపోతే ఇంకో రాయచోటి గ్రామమా, గురజాల గ్రామమా, ఈ పలానా గ్రామాల్లో ఈ రకమైన సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలు ఎట్లా పరిష్కరించాలని చెప్పేసి చూస్తాం. సాధ్యమైతే మేము పరిష్కరించే ప్రయత్నం చేస్తాం. పరిష్కరించలేదా ఆ తర్వాత ఆ పై కమిటీ, రాష్ట్ర కమిటీకి చెప్తాం. రాష్ట్ర కమిటీ ఆ రకంగా కూర్చొని మాట్లాడి చర్చిస్తుంది. దానికి సాధ్యం కాలేదా అఖిల భారత స్థాయిలో మన కమిటీ ఉంది. అయితే ఎందుకు ఈ విషయం చెప్తున్నాను మీకు అంటే, మనది గల్లీ సంఘం కాదు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే, మనది ఏదో ఒక గల్లీలో వ్యక్తితో ఉండేటువంటి సంఘం మనది కాదు. మన సంఘం విస్తృతంగా భారతదేశ వ్యాప్తంగా ఉండేటువంటి ఒక గొప్ప అతిపెద్ద సంఘం మన సంఘం. అలాంటి సంఘంలో ఉన్నందుకు మనమంతా గర్వపడాలా. అయితే కేవలం సంఘం పెద్దదని చెప్పేసి గర్వపడదామా, సమస్యలు అట్లే ఉన్నాయని చెప్పేసి బాధపడదామా? కాబట్టి సంఘం పెద్దది అని చెప్పేసి గర్వపడితే వచ్చేటువంటి ప్రయోజనం ఏమీ లేదు. సంఘానికి అనుగుణంగా మన సమస్యల పరిష్కారం జరిగినప్పుడే మనం నిజంగా గర్వపడాలా, మన సమస్యల పరిష్కారానికి నోచుకున్నప్పుడే మనం సంతోషపడాలి. కాబట్టి ఆ ప్రయత్నం జరగట్లేదు అంటే ఉండేటువంటి కమిటీ పని సరిగా లేదు అని చెప్పేసి దాని అర్థం. కాబట్టి ఏదైతే సరిగా లేదో దాన్ని సరి చేసుకొని మనం ముందుకు కనుక పోయినట్లయితే తప్పకుండా మనం విజయపథం లేకపోవడానికి అవకాశం ఉంటుంది. మన సక్సెస్ రూపాన్ని దాన్ని ఆస్వాదించడానికి ఎంతో టైం పట్టదు, తప్పకుండా మనం రకంగా ఆస్వాదిస్తాం. మన ప్రజానీకానికి రకమైనటువంటి మేలు చేస్తామనేటువంటి ఒక నమ్మకంతో మనం బయలుదేరాలి. అందుకోసమే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ప్రతిలో కూడా ఎస్ మాదే బాధ్యత,
మా ప్రాంతంలో ప్రజల సమస్యల పరిష్కారం కాకపోతే, నా జాతి ఎదుర్కొన్నటువంటి దుర్మార్గమైన సమస్యల పరిష్కారం కాకపోతే అది ఎవరిదో, పాలకులదో లేకపోతే ఆ ప్రాంతంలో ఉండేటువంటి అధికారులదో కాదు, బాధ్యత మాదే బాధ్యత అని చెప్పేసి మనం ఫీల్ కావాలి. ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒకటే చెప్తారు, ఇప్పుడే మనం ఆయన చిత్రపటానికి దండేసాం, నివాళులు అర్పించాం. కానీ అంబేద్కర్కు దండేసి నివాళులు అర్పించిన మాత్రాన మనం ఏదో గొప్ప అంబేద్కరిస్టులు అయిపోము, లేదా అంబేద్కర్ ఆశయాలు పుణికిపుచ్చుకున్న వాళ్ళం అయిపోము. నిజంగా అంబేద్కర్ ఆశయాలు పుణికిపుచ్చుకోవడం అంటే ఏ జాతి కోసం అయితే ఆయన తన జీవితాంతం అందరం పోట్లాడాలి. దీనికంటే ఓ పెద్ద గౌరవం రావాలి. ఆ గౌరవం కోసం మనం అందరం పోరాడాలి. ఈ దేశంలో ఉండే దళితులందరూ దగా పడుతున్నారు. ఈ దేశంలో ఉండే అణగారిన ప్రజలందరూ కష్టాలు లేకపోతున్నారు. ఈ దేశంలో ఉండే పేద ప్రజలందరినీ ఇంకింత పేదలుగా నెట్టుతున్నారు. దీన్ని చాలా మనకు తెలియకుండా చాప కింద నీళ్ళు మాదిరిగా పారిస్తున్నారు. అది తెలుసుకోండి. తెలుసుకోవడానికి నాయకులు జిల్లాల నుంచి, రాష్ట్రాల నుంచి వస్తారు. మీకు 2 విషయాలు తెలుస్తాయి. మీరెప్పుడు మీ కుటుంబము, ఇంట్లో పెండ్లము, పిల్లలు, సంసారము దీంతోటే ఉంటారు. మీకు జరిగిన మోసాలు, మనకు జరుగుతున్న మోసాలు కూడా నాయకులు